సమయములో చదువుతున్న లేఖను బట్టి 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు మనము చదువుకున్నాం. ఇక్కడ దేవుడి యొక్క లేఖనములో ఏమి చలవిస్తున్నాడంటే, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండెనో అక్కడ స్వాతంత్రము ఉంటుందంట. దేని స్తోత్రం. దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. హల్లెలూయా. స్వాతంత్రం అంటే విడుదల. స్వాతంత్రం అంటే విడుదల. మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు మరి పరిపాలించారు. ఆ యొక్క వారు పరిపాలిస్తున్నప్పుడు బానిసత్వములోనే ఉన్నాము. ఒకరి కింద మనం పనిచేస్తాం. ఆ యొక్క బానిసత్వం నుండి, ఆ యొక్క శ్రమ నుండి విడుదల పొందితేనే అప్పుడు ఏమొస్తుంది? మనకి స్వాతంత్రం వస్తుంది. దేని స్తోత్రం. అలాగే అటు రీతిగానే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని యొక్క ఆత్మ, ప్రభు అయిన మన దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రము ఉంటుందంట. దేని స్తోత్రం. ఇప్పుడు మనము ఎక్కడ ఉన్నాము అంటే స్వాతంత్రములో ఉన్నాము. హల్లెలూయా. మన స్వయంగా మనము స్వేచ్ఛగా జీవించగలిగే లోకములో మనం ఉన్నాము. అలాగే దేవుని యొక్క నీడలో మనం ఉన్నాము. దేవుని యొక్క వాక్యము కింద మనం ఉన్నాము. ఆయన యొక్క పరిధిలో మనం ఉన్నాము. దేని స్తోత్రం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమ పొందుతున్నామంట. దేని స్తోత్రం. మనం ఏం పొందుతున్నామంటే దేవుని యొక్క మహిమను పొందుకుంటున్నాం మనము. దేవుని యొక్క కృపను పొందుకుంటున్నాం మనము. అందుకే అంటున్నాడు, అద్దము వలె ఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ఇప్పుడు అద్దము వలె ఉండాలంట. దేని స్తోత్రం. ఇప్పుడు చూసారా, స్త్రీలు ఏమి చేస్తారంటే అద్దము దగ్గరికి వెళ్ళిపోయి మన ముఖము చూసుకున్నప్పుడు ఆ అద్దములో మన ఫోటో ఎలా ఉన్నదో తెలుస్తుంది. హల్లెలూయా. మన ముఖాలకి మొటుకులు ఉన్నాయా, పౌడర్ రాసుకోవాలా, మనం ఎలా తయారవ్వాలి, అవన్నీ కూడా అద్దములోనే ఉన్నాయి. దేని స్తోత్రం. అందుకే దేవుని యొక్క లేఖనము ఏమి చెబుతుందంటే, వాక్యము అద్దము లాంటిది. హల్లెలూయా. ఈ వాక్యము అద్దము లాంటిది. ఈ వాక్యము ఎద్దకు వచ్చినప్పుడు మన స్థితిగతులన్నీ కూడా మారుస్తున్నది. హల్లెలూయా. అందుకే ఆత్మచేత ఆ పోలిక గాని మార్చబడాలి. మనమందరం కూడా ఆత్మచేత ఆ పోలిక గాని మనము మార్చబడాలి. దేని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు పోలికగా అంటే వాక్యము పోలికగా, వాక్యాంశరముగా జీవిస్తూ ఆయన మహిమలోనికి మనము రూపాంతరము పొందాలి అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. హల్లెలూయా.